హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఏషియా కప్ 2025 వచ్చేసరికి టీమిండియా పూర్తి షెడ్యూల్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, టీమిండియా వచ్చేసరికి సూపర్ ఫోర్కు అర్హత సాధించే అవకాశం ఉన్నాయా లేవా అనే విషయాల గురించితో పాటు ముఖ్యంగా టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ఒక పొజిషన్ కోసం అయితే 4 ప్లేయర్లు అయితే పోటీ పడుతున్నారు. ఓపెనింగ్ పొజిషన్లో ప్లేయర్స్ ఎవరు, ఆ నలుగురిలో ఏ ఇద్దరిని తీసుకునే అవకాశం ఉంది, అసలు గౌతమ్ గంభీర్ ఏ ఇద్దరి పైన మొగ్గు చూపే అవకాశం ఉందనే విషయాల గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆసియా కప్ 2025 సంబంధించి ఆసియా క్రికెట్ కౌన్సిల్ వారైతే షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది 2 రోజుల క్రితమే. టీమిండియా పూర్తి షెడ్యూల్ వచ్చేసరికి గ్రూప్ దశలో 3 మ్యాచ్లు ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. 3 మ్యాచ్లో తొలి మ్యాచ్ వచ్చేసరికి సెప్టెంబర్ 10న యుఏఈ తోటి అయితే తొలి మ్యాచ్ అయితే ఆడనుంది. అదేవిధంగా సెప్టెంబర్ 14న పాకిస్తాన్ తోటి అయితే ఆడనుంది. అదేవిధంగా ఒమెన్ తోటి వచ్చేసరికి సెప్టెంబర్ 19న అయితే ఆడబోతుంది. ఓవరాల్గా చూసుకుంటే మూడు మ్యాచ్ల్లో చూసుకుంటే ఒక పాకిస్తాన్ తోటే టఫ్ ఫైటే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది టీమిండియాకు. మిగతా 2 దేశాలపైన అయితే ఈజీగా గెలిచే అవకాశం అయితే టీమిండియాకి అయితే ఉందని చెప్పుకోవచ్చు. టీమిండియా ఈజీగా సూపర్ 4కి అయితే అర్హత సాధించే అవకాశం ఉంది. సూపర్ 4లో వచ్చేసరికి ఏ జట్టుతో తలబడుతున్నాయో అయితే చూడాలి. ఓవరాల్గా వచ్చేసరికి టీమిండియా గ్రూప్ దశ షెడ్యూల్ మాత్రమైతే ఈ విధంగానే ఉన్నాయి. టీమిండియా వచ్చేసరికి గ్రూప్ ఏలో ఉండడం జరిగింది. గ్రూప్ ఏలో వచ్చేసరికి టీమిండియా, పాకిస్తాన్, యుఏఈ, ఒమెన్ దేశాలు వచ్చేసరికి గ్రూప్ ఏలో అయితే ఉండడం జరిగినాయి. ఓవరాల్గా చూసుకుంటే గ్రూప్ స్టేజ్లో మాత్రం అయితే టీమిండియా విజయాలు దక్కే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది. సూపర్ 8కి అయితే అర్హత సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది సినారియో చూసుకుంటే. అదేవిధంగా టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రమైతే కొన్ని భారీ మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఒక పొజిషన్ కోసం అయితే 4 ప్లేయర్ల మధ్య అయితే తీవ్రమైన పోటీ అయితే ఉంది. ఆ పొజిషన్ వచ్చేసరికి ఓపెనింగ్ పొజిషన్లో 4 ప్లేయర్ల మధ్య పోటీ ఉంది. 4 ప్లేయర్లు వచ్చేసరికి శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, అభిషేక్ శర్మల మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల జరిగిన T20 సిరీస్లో వచ్చేసరికి యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ అయితే ఫర్దర్ సిరీస్ల కోసం అయితే వీళ్ళకైతే రెస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ పొజిషన్లో వచ్చేసరికి అభిషేక్ శర్మ, సంజు శాంసన్ అయితే ఆడడం జరిగింది గత కొద్ది సిరీస్ల నుంచి. ప్లేయర్లు మాత్రమైతే మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది. కాకపోతే ఆసియా కప్లో వచ్చేసరికి సీనియర్ ప్లేయర్ అయిన యశస్వి జైస్వాల్తో పాటు శుభ్మన్ గిల్ అయితే రీఎంట్రీ అయితే ఇవ్వనున్నారు T20లోకి మాత్రమైతే. అయితే ఓవరాల్గా 4 ప్లేయర్ల మధ్య పోటీ అయితే ఉంది ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే. అదేవిధంగా ఆసియా కప్లో వచ్చేసరికి శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా చేసే అవకాశం ఉంది కాబట్టి అతనైతే ఖచ్చితంగా టీమిండియాలో చోటు లభించే అవకాశం ఉంది T20లో. అదేవిధంగా మరొక ప్లేస్ కోసం వచ్చేసరికి యశస్వి జైస్వాల్ని తీసుకుంటారా, అయితే అదేవిధంగా అభిషేక్ శర్మని తీసుకుంటారా, సంజు శాంసన్ తీసుకుంటారా అయితే చూడాలి. ఓవరాల్గా 3 ప్లేయర్లో చూసుకుంటే యశస్వి జైస్వాల్ వైపే మొగ్గు చూపే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదంటే మాత్రమైతే సంజు శాంసన్ తీసుకునే అవకాశం ఉంది. ఇద్దరిలో ఒకరిని తీసుకుంటే అభిషేక్ శర్మను మాత్రమైతే పరిగణలో కూడా తీసుకునే అవకాశం అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్తో పాటు గత రికార్డును చూసుకుంటే మాత్రమైతే శుభ్మన్ గిల్తో పాటు యశస్వి జైస్వాల్ లేదా సంజు శాంసన్ 3లో ఒకరికైతే చోటు లభించే అవకాశం ఉంది. అయితే ఆసియా కప్ 2025లో వచ్చేసరికి యశస్వి జైస్వాల్తో పాటు శుభ్మన్ గిల్ ఓపెనింగ్ పొజిషన్లో బరిలో దిగే అవకాశం అయితే మెండుగా కనిపిస్తున్నాను కూడా చెప్పుకోవచ్చు. ఓపెనింగ్ పొజిషన్ కోసమే తీవ్రమైన పోటీ అయితే ఉండడం జరిగింది. మిగతా పొజిషన్ల గురించి అయితే క్లియర్ కట్గా అయితే చూద్దాం. స్క్వాడ్ విషయానికి వచ్చినట్టయితే స్క్వాడ్ మ్యాక్సిమం అయితే ఈ విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శుభ్మన్ గిల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ మరి అప్పటి వరకు కోలుకుంటూ ఆడతాడు గాయం నుంచి. లేకపోతే మాత్రమైతే సంజు శాంసన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇషాన్ కిషన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇషాన్ కిషన్ కూడా గాయం అవ్వడం జరిగింది. ఇషాన్ కిషన్ కూడా రావడం కష్టం. సంజు శాంసన్ తీసుకునే అవకాశం ఉంది. లేదా ధ్రువ్ జురేల్ని అయితే తీసుకుంటారు. ఇద్దరిలో ఒకరిని వికెట్ కీపర్ పొజిషన్లో చూసుకుంటే మాత్రమైతే రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాలతో కూడిన ఫుల్ స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే 2 స్పెషలిస్ట్ స్పిన్నర్లు, అదేవిధంగా 2 పేసర్లతో పాటు ఆల్రౌండర్గా వచ్చేసరికి అక్షర్ పటేల్, అదేవిధంగా హార్దిక్ పాండ్యా అయితే బరిలో దిగనున్నారు. ఓవరాల్గా టీమిండియా ఫుల్ స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మేజర్గా ఏమైనా చేంజెస్ ఉంటే 1-2 చేంజెస్ మాత్రమే ఉండొచ్చు ఈ స్క్వాడ్లో వచ్చేసరికి. ఓవరాల్గా ప్రజెంట్ వరకు టీమిండియా
ఆసియా కప్లో స్క్వాడ్ మాత్రం అయితే ఈ విధంగానే ఉంది. మరి దీని గురించి పూర్తి డీటెయిల్స్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.